రవళి, అమ్మా రవళి. వస్తున్నాను అమ్మగారు. చెప్పండి అమ్మగారు. టైం అవుతుంది, కేక్ కట్ చేయాలి. వంశీ వసుంధర ఎక్కడికి వెళ్ళారమ్మా? త్వరగా వెళ్ళి పిలుచుకునిరా. అలాగే అమ్మగారు. వచ్చేసారు. వంశీ, వసుంధర, మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళారమ్మా? అమ్మా, అది అర్జెంట్ గా మన మెంబర్స్ తో వీడియో కాన్ఫరెన్స్ ఉంటే మాట్లాడడానికి వెళ్ళామమ్మా కదా. అమ్మా వసు, ఎలాగో ఈ ఆటలన్నీ పూర్తయ్యాయి కదా, లేట్ చేయకుండా అలేఖ్య చేత కేక్ కట్ చేయించండి. సరే మేడం. ఆనంద్ గారు, అలేఖ్య రండి. అలేఖ్య రండి. వస్తున్నాను. ఎక్స్క్యూజ్ మీ, 1 minute. ఆనంద్ గారు, అలేఖ్య, మనం ఇప్పుడు కేక్ కట్ చేయబోతున్నాం. సార్, మీరు అనౌన్స్ చేయండి. మై డియర్ ఫ్రెండ్స్, మనం అలేఖ్యకి బెస్ట్ విషెస్ చెప్తూ తన చేత బర్త్డే కేక్ కట్ చేయించబోతున్నాం. కమ్ ఆన్ ఎవ్రీబడీ, లెట్స్ సెలబ్రేట్. నేను వెళ్ళి కేక్ తీసుకొస్తాను. మీరు కోసేయండి మేడం, నేను పనిచేస్తాను. ఇదేమైనా ప్రసాదం అనుకుంటున్నావా? అందరికి పనిచేయడానికి? పల్లెటూరి మనుషులా బిహేవ్ చేయొద్దు. మేడం, నన్నెందుకు తింటారు? అలేఖ్య మేడం గారు ఇప్పుడు కేక్ కోస్తారు. కాసేపు నోరు మూసుకొనుండి కేక్ తినొచ్చు కదా. ఏంటే, నన్నే నోరు మూసుకోమంటున్నావా? అత్తయ్య ప్లీజ్. రావళి, నువ్వు వెళ్ళి కేక్ తీసుకురా. అలేఖ్య, కేక్ కట్ చేయి. నేను కట్ చేయను వంశీ సార్. సరిపోయింది. వంశీ, తనకెలాగో మూడ్ లేనట్టుంది. మనమే తలో చెయ్యి వేసి కట్ చేద్దాం. ఆగైరేంద్రి. అమ్మా అలేఖ్య, ఏమైంది? ఎందుకు కేక్ కట్ చేయనంటున్నావు? అత్తయ్య, మీరందరూ నా కోసం బర్త్డే పార్టీలో ఎంతో చేశారు. కానీ ఆనంద్ గారు మాత్రం ఆయన నాకు ఇస్తానన్న సర్ప్రైజ్ ఇవ్వనే లేదు. ఆనంద్ గారు, ఏంటండి మీరు అలేఖ్య విషయంలో ఆలస్యం చేస్తున్నారు? లేదు వసుంధర గారు, తనకి గిఫ్ట్ ప్రజెంట్ చేయడానికి ఇదే రైట్ టైం. ఈ టైం కోసమే నేను వెయిట్ చేస్తున్నాను. రే ఆనంద్, ఇంతకీ తనకి ఏమి ఇవ్వబోతున్నావురా? తను ఇప్పటి వరకు నాతో స్పెండ్ చేసిన స్వీట్ మెమరీస్ మొత్తం ఇప్పుడు నేను మీ అందరికీ ప్రజెంట్ చేయబోతున్నాను అన్నయ్య. అంటే ఎన్ని రోజులుగా తన విషయాలన్నీ సేకరించింది ఇందుకోసమేనా? అవును వసుంధర గారు. హలో ఆనంద్ గారు, ఊరికే మాటలు చెప్పడం కాదు, ఆ గిఫ్ట్ ఏంటో ముందు ప్రెజెంట్ చేయండి. జోగేంద్ర,
నేను మందు తాగానన్న మాటే కాని ఒళ్ళంతా యాసిడ్ పోసుకున్నట్టుగా ఉంది. ఆ పని వాళ్ళు మా వాళ్ళతో స్పెండ్ చేయడం నాకు అస్సలు నచ్చట్లేదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. మీరిక్కడే ఉండండి ఐరేంద్ర గారు, నేను ఇప్పుడే వస్తాను. హరోం హరా. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నా ప్రియమైన భార్యకు నేను ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. మీ అందరి సమక్షంలో నేను ఇప్పుడు దాన్ని ప్రజెంట్ చేయబోతున్నాను. నా భార్యకే కాదు, మీకు కూడా అది నచ్చుతుందనే అనుకుంటున్నాను. హలో, ఏంటి వసు, సంతోషంలో నా పేరు కూడా మర్చిపోయినట్టున్నా? ఏం వసు, ఇంకాసేపట్లో నీ మరిది ఆనంద్ అలేఖ్యలు గడిపిన మధుర క్షణాలన్నీ, అలేఖ్య నీతో పంచుకున్న కన్నీళ్ళని కష్టాలని చూడబోతున్నావా? అంటే అంటే నువ్వేమంటున్నావు? ఇప్పుడు ఆనంద్ ప్రజెంట్ చేయబోయేది అలేఖ్య స్వీట్ మెమరీస్ కాదు సుందరా, నేను కర్కశంగా అలేఖ్యతో పంచుకున్న నా పాత అనుభవాల్ని. ఇప్పుడు చెప్పు సుందరా, నా ప్లాన్ ఎలా ఉంది? నాకు తెలుసు సుందరా, ఇక నువ్వు మాట్లాడలేవని చెప్పి. అందరి గొంతు మోగబోక ముందే నువ్వు అక్కడితో ఆగిపోవాలి, లేదంటే నీ చెల్లెల జీవితం కూడా ఎక్కడితో ఆగిపోతుంది. ఆనంద్ గారు ప్లే చేయబోయే వీడియోని ఎలాగైనా ఆపాల్సిందే. డియర్ ఫ్రెండ్స్, నా గుండెను టీవీతో పాటు కనెక్ట్ చేశాను. ఇక మిగిలిందంతా మీరు చూసి మెచ్చుకోవాల్సిందే. ఏం చేసొచ్చావు? నేనేం చేయలేదు ఐరేంద్ర గారు, వసంతన్నే బెదిరించొచ్చాను. ఏంటి అంత మాత్రానికి ఇంత బిల్డప్పా? అది కాదు ఐరేంద్ర గారు, నేను తయారు చేసిన భయంకరమైన నిజం ఇప్పుడు ఆనంద్ పెట్టే పెన్ డ్రైవ్లోనే ఉంది. అది ఇప్పుడు ప్లే అవుతుంది. కావాలంటే ఒకసారి వసంతను చూడండి, అందరి గుండెలు పేలబోతున్నాయి. నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ముచ్చటేస్తుంది జోగేంద్ర. అందరూ తల తిరిగి పడిపోయినప్పుడు నేను ఇంకా ఎంజాయ్ చేస్తాను. ఆనంద్, త్వరగా స్టార్ట్ చేయి, మేమందరం వెయిట్ చేస్తున్నాం. రిమోట్ కనిపించట్లేదన్నయ్య. రిమోట్ కనిపించకపోవడం ఏంటి ఆనంద్? అదిగో వసుంధర చేతిలో ఉందిగా. వసుంధర గారు, రిమోట్ మీ చేతిలోనే ఉందా? అయితే మరీ మంచిది, మీ చేతులతోనే ఆన్ చేయండి. ఏంటి వసు ఆలోచిస్తున్నావు? టీవీ ఆన్ చేయి. అమ్మ వసుంధరా, ఆన్ చేయమ్మా.
వసుంధర ఆన్ చేస్తున్నా ఆన్ అవటం లేదేంటి? ప్రాబ్లం ఏంటో చూడు. ఇటువంటి వసుంధర గారు. ఆనంద్, అయితే ఇప్పుడు టీవీ ఆన్ చేయడం కుదరదా? ఎందుకు కుదరదు? మన దగ్గర ఇంకో రిమోట్ ఉంది కదా అత్తయ్య. ఆనంద్, ఆ రిమోట్ డ్రాలో ఉంది చూడు. అలాగే అన్నయ్య. ఆనంద్, ఈసారి వసుంధర వద్దులే, నువ్వే ఆన్ చేయి. ఇదేంటిది? ఉన్నట్టుండి అంతరాయం కలిగింది, అది మనింట్లో. హరోం హర, మీరేం భయపడక్కర్లేదు. నా దివ్యశక్తితో ఇప్పుడే మళ్ళీ ఈ ఇంటిని మామూలు స్థితికి తీసుకొస్తాను. హరోం హర కైలాస శంకర పలకర. హరోం హర. హరోం హర. స్వామీజీ ఉండడం ఒక రకంగా మంచిదే అయింది. ఆనంద్, నువ్వు ప్లే చేయి. వెరీ గుడ్ ఆనంద్. అలేఖ్యకి నిజంగానే సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చావు. థ్యాంక్ యూ ఆనంద్ గారు. నేనుండగా అలేఖ్యకు ఏమీ కానివ్వను జోగేంద్ర. ఇక నిన్ను పట్టుకోవడమే మిగిలింది. త్వరలోనే అది కూడా పూర్తవుతుంది.
ఆనంద్, అంతా బాగా జరిగింది. ఇక కేక్ కట్ చేయమ్మా. అలాగే అత్తయ్య. ఆనంద్ గారు రండి, ఇద్దరం కలిసి కేక్ కట్ చేద్దాం. నేనెందుకులే అలేఖ్య గారు, మీరు కట్ చేయండి. ఆనంద్, ఇప్పటిదాకా ఫంక్షన్ సాఫీగా జరిగింది. దయచేసి అలేఖ్య ఫైట్ చేసే పరిస్థితి తీసుకురాకు. అలాగేనే, అక్కడి దాకా రానివ్వనులే. అలేఖ్య, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అక్క. హ్యాపీ బర్త్డే అలేఖ్య. హ్యాపీ బర్త్డే అలేఖ్య. ఐరేంద్రి, నువ్వు కూడా వచ్చి అలేఖ్య కేక్ తినిపించు. నేను కూడా. హ్యాపీ బర్త్డే మేడం. వీళ్ళిచ్చిన షాక్కి తాగింది మొత్తం దిగిపోయింది. ఈ పోడి జోగేంద్ర గాడు ఎక్కడ చచ్చాడో ఏంటో. వస్తున్నానుండు. చూసావా వసుంధరా, ఎలాంటి ఆటంకం లేకుండా ఎంత బాగా జరిగిందో. అవును సార్, మీరు నా పక్కనుండగా, మనం ఇక్కడ ఉండగా ఇంకేం జరుగుతుంది? అంతా మంచి జరుగుతుంది. మీకు నచ్చేలా, అందరూ సంతోషించేలా మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాను అలేఖ్య గారు. నాకు తెలిసి బ్యూటిఫుల్ మెమరీస్ని మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. ఎవరై ఉంటారు? అయ్యో, వసుంధర, ఈసారి కూడా నేనే గెలిచానే. హరోం హర కైలాస శంకర.